కొత్త లోక చాప్టర్ 1 చంద్ర తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. కొత్త లోకను స్టార్టింగ్లో పబ్లిసిటీలో కొత్త లోక అని కూడా పెట్టారు, అంటే తావుతు లేకుండా. అట్టా పెట్టినా కూడా ఈ సినిమాకి సూపర్ ఓపెనింగ్స్ వచ్చాయి. అంటే ప్రేక్షకులు అసలు ఎక్కడ ఏ మకరందం ఉందో తేడినెట్టికి ఎలా పసిగడుతుందో, ఏ రకంగా మంచి సినిమా ఉందో ప్రేక్షకులకు మించినటువంటి తెలివితేటలు గల వాళ్ళు లేరు అని చెప్పవచ్చు. ఎక్కడున్న కంటెంట్ ఇమ్మీడియట్గా కేజీఎఫ్ లాంటి సినిమాకు ఓపెనింగ్స్ వచ్చాయి. ఎందుకంటే కేజీఎఫ్ అనేది ఒక కన్నడ సినిమా. కన్నడ నుంచి సాధారణంగా మన దగ్గర పోలీస్ స్టోరీ, దండుపాల్యం తప్ప ఎప్పుడు ఆడలేదు సినిమాలు. అయినా కూడా కేజీఎఫ్కు మొదటి డే 1కు ముందు నుంచే హౌస్ఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి. అంటే ప్రేక్షకులకు ఎలా తెలుస్తుంది కంటెంట్ బాగుంటుందని? అర్థం కాదు, అది వింత. అట్లాగే కొత్త లోక అని పోస్టర్ వేసినా కూడా జనాలు చూశారు. చాప్టర్ 1 చంద్ర అంటే ఇంకా చాప్టర్ 1 బాహుబలి లాగా ఇది చాప్టర్ 1 చాప్టర్ 2 2 భాగాలుగా ఉన్నా కూడా దీన్ని ఒక పెద్ద సినిమా కింద, పాన్ ఇండియా సినిమా కింద మలయాళం సినిమాను ఆదరించడం విశేషం. 2 గంటల 31 నిమిషాల నిడివితో వచ్చిన ఈ యాక్షన్ కామెడీ ఫ్యాంటసీ సినిమా UA 16+ వచ్చింది సర్టిఫికేటు. 28 ఆగస్టు 2025కు తెలుగులో విడుదలైంది ఈ సినిమా. హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని. ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె అయినటువంటి కళ్యాణి ప్రియదర్శన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. నస్లీన్ హీరోగా నటించాడు. ఇక డామినిక్ అరుణ్ ఈ సినిమాకి డైరెక్టర్, రైటర్ కాగా దుల్కర్ సల్మాన్ ఈ సినిమాకి నిర్మాత. మమ్ముట్టి కుమారుడు ఈ సినిమాకి దుల్కర్ సల్మాన్ హీరో కమ్ నిర్మాత అయినటువంటి ఆయన ఈ సినిమాకి నిర్మాత. జేక్స్ బిజాయ్ మ్యూజిషియను, నిమిష్ రవి సినిమాటోగ్రఫీ, తర్వాత చమన్ చక్కో ఎడిటరు, రానెక్స్ జేవియర్ మేకప్ ఆర్టిస్ట్. కాగా ఈ సినిమా రివ్యూలోకి వచ్చే ముందు మీరా జాస్మిన్ టైటిల్ పాత్రలో చేసిన మోక్ష సినిమాను గుర్తు చేసుకోవడం అవసరం. మోక్ష సినిమాలో మీరా జాస్మిన్ రక్త పిశాచి, అంటే ఆమెకు రక్తం తాగుతూ ఉంటుంది. అది ఎందుకు గుర్తుకొచ్చిందంటే ఇందులో కూడా ఈమె యక్షిని, రక్తం తాగుతూ ఉంటుంది. ఎవరు? మన కళ్యాణి. సో ఈ పాత్రల పేర్లకు వచ్చేసి మనకి ఎప్పుడైతే పాత్రల పేర్లు మనకు గుర్తుండిపోయేలాగా ఉంటుందో అప్పుడు ఆ పిక్చర్ హిట్ అని చెప్పేసి నేను చాలా రివ్యూస్లో నేను చెప్పున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం ప్రేక్షకులకి వాళ్ళకి ఏదైతే కనెక్ట్ అయిపోతారో మనకి ఆ కనెక్ట్ అయిపోయినప్పుడు దాంట్లో ఎప్పుడైతే వాళ్ళ యొక్క టైటిల్ పేర్లతో సహా మనకు నోటెడ్ అయిపోతుందో ఆ సినిమా. చంద్రముఖి సినిమా చూడండి ఉదాహరణకి. ఈరోజు కూడా మనకి ఆ ఈశ్వరు ఆ పేర్లు మనకు గుర్తుండిపోతాయి. చంద్రముఖి ఆ పేర్లు గుర్తుండిపోతాయి, మర్చిపోలేం. మనం మర్చిపోమన్నా మర్చిపోలేం. అటువంటిది ఈ సినిమాలో కూడా మనకి ఇమీడియట్గా మనకి డిఫరెంట్గా ఉన్నటువంటి టైటిల్స్ అన్నీ కూడా గుర్తుకుంటాయి. ఇక మలయాళానికి ఇక్కడికి విడుదలలో కేవలం ఒక్కరోజు తేడానే. ఒక్కరోజు ముందు మలయాళంలో విడుదలైంది, తర్వాత రోజు ఇక్కడ విడుదలైంది. ఇక పాత్రల గురించి వస్తే చంద్ర ఎవరు? కళ్యాణి ప్రియదర్శన్. ఈమెకి సూపర్ పవర్స్ ఉన్నాయి అన్నది మనకు స్టార్టింగ్ సీన్ నుంచి మనకు ఎస్టాబ్లిష్ చేస్తారు. రివ్వున యాక్సిడెంట్ కాబోతున్న హీరోను కాపాడుతుంది. సో ఆ అబ్బాయి పేరు సన్నీ, అదే ఇందాక నేను చెప్పిన నస్లీన్. అతను కొందరు ఫ్రెండ్స్ ఉంటారు, అతనితో కలిసి వాళ్ళతో కలిసి జీవిస్తుంటాడు. అతను ఈ చంద్రని ఇష్టపడతాడు. పరిస్థితులు కలిసి వచ్చి ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. అయిన తర్వాత ఓ రోజు రాత్రి జరిగిన సంఘటన చంద్ర జీవితం తలకిందులు అవుతుంది. ఏమైంది ఆ రోజు? ఆమె గతం ఏంటిది? ఎస్ఐ ఒక పాత్ర ఉన్నది ఇందులో. నాచియప్ప అనే ఎస్ఐ, శాండీ అనే అతను చేశాడు. కండలు తిరిగిన నల్లటి బాడీ అతనిది. సో అతను ఈ సినిమాకి ప్లస్ పాయింట్. సినిమాలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ సినిమాగా మనకు ఈ సినిమా ఉంటుంది. ఇందులో ఎక్కడ కూడా అసభ్యత అనే దానికి తావు లేకుండా చాలా నీట్గా తీశారు. ఈ సూపర్ హీరో కథలు వస్తాయి కదా, ఇలా సూపర్ హీరోయిన్ కథ చూపించారు మనకి. సో ఎక్కడ కూడా ఇంత అసభ్యత లేకుండా చాలా నీట్గా చేసిన ఈ సినిమాకి UA 13+ కూడా ఎందుకు వచ్చిందంటే, యాక్చువల్లీ U సర్టిఫికేట్ రావాల్సిన సినిమా ఇది. ఎందుకు వచ్చిందంటే రక్తం తాగే సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి, అంటే హింస ఉంది కాబట్టి. ఒక చిన్న స్కిన్ టైట్ ఇవి కూడా మనకి ఎక్కడ వేయలేదు సినిమాలో. అంత హీరోయిన్ చాలా జాగ్రత్తగా కళ్యాణి ప్రియదర్శిని చూపించారు. అంతకుముందు తెలుగు సినిమాల్లో కూడా హీరోయిన్గా నటించిన కళ్యాణికి ఇది ఒక టైలర్ మేడ్ క్యారెక్టర్. ప్లస్ ఇంకోటి ఏంటంటే లైఫ్ టైం గుర్తుండిపోయే క్యారెక్టర్లో ఇది. ఇంత మంచి క్యారెక్టర్ నాకు తెలిసి మళ్ళీ ఆమె కెరీర్లో వస్తుందో రాదో కూడా తెలియదు. అంత గొప్పగా చేసింది, అదికింది ఆ క్యారెక్టర్కి. ఆమె కళ్ళు, ముక్కు, మొహము ఈ పాత్రకు, చంద్ర పాత్రకి అద్భుతంగా సరిపోయినాయి. ఫిజిక్ కూడా
కరెక్ట్ ఒక ఎక్సైజ్ పర్సనాలిటీ లాగా ఉంటుంది ఆమె బాడీ. ఆ తగ్గట్టుగా ఈమె ఒక విలన్స్ని సంహరిస్తున్నప్పుడు, విలన్స్ని వెంటబడుతున్నప్పుడు ఆమె యొక్క ఫిజిక్ ఈ సినిమాకి బాగా ఉపకరించింది. మానవుల కిడ్నాపింగ్ అంటే ఈ అవయవాలను ట్రాఫికింగ్ చేసేటువంటి ఒక ముఠ ఊర్లో తిరుగుతూ ఉంటుంది. అంతకుముందు ఒక ఆమెను బలవంతం చేయబోతున్న ఒక వ్యక్తి ఆమె మీద యాసిడ్ పోయడానికి ట్రై చేసినప్పుడు అప్పటిదాకా పట్టించుకోకుండా ఉన్న ఈమె సడన్గా అతని మీద దాడి చేస్తుంది. దాడి చేసిన తర్వాత ఎండ ఎప్పుడైతే చేయబడుతుందో ఆ చేయి అంతా కరిగిపోతుంటుంది, రక్తంలాగా అయిపోతుంది. ఆమె మళ్ళీ ఓ పాజిటివ్ రక్తాన్ని ఓ నెగిటివ్ రక్తాన్ని తాగుతుంటుంది. ఓ నెగిటివ్ అనేది రేర్ గ్రూప్, హీరోకు ఉంటుంది అది. సో ఆమెకి అమ్మడానికి ఒక వ్యక్తి ఏజెంట్ ఉంటాడు. తీరా ఆమె యక్షిని. ఈమె కథ ఏంటంటే ఒకానొక టైంలో ఆ కథని ఎంత బాగా చూపించారంటే ఈ కథని ఆ కథని లింక్ చేస్తూ చూపించారు. ఎక్కడో జరిగినటువంటి సంఘటన, ఒక 12 ఏళ్ళ అమ్మాయి ముందు ఒక కుటుంబం చంపేస్తారు. చంపినప్పుడు ఈమెకు సూపర్ పవర్స్ వస్తాయి. ఆ పవర్స్ ఆమెనే పెరిగి అప్పటి నుంచి ఇంకా బతికే ఉంది ఈ అమ్మాయి రూపంలో. అంటే ఈమె ఏజ్ కొన్ని వందల సంవత్సరాలు. ఈమెను చూసి ఇష్టపడిన హీరోకి ఇంటర్వెల్లో ఈమె ఎవరో తెలిసి కింద పడిపోతాడు ఇంటర్వెల్కి ముందు. తర్వాత ఈమె సూపర్ పవర్స్ తోటి ఈమె ఏ రకంగా అరికట్టింది ఆ వాళ్ళని. ఆ తర్వాత ఈమెకి మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. మానవ మతురాలని మీ కింద పడిపోతుంది. లేచిన తర్వాత ఆమె ఒక్కొక్కళ్ళ భరతం పడుతుంది. ఇందులో ఈ షాండీ ఎవరైతే ఈ నాచి అంప అనే ఎవరైతే ఇన్స్పెక్టర్ ఇందాక చెప్పానో అతను కూడా ఒక రాక్షసుడిగా తయారవుతాడు. ఈమె ఆమె గొంతు కొరికి ఇది చేస్తే అతను కూడా ఒక రాక్షసుడు తయారవుతాడు. అతనేమో చెడు కోసం ప్రయత్నం చేస్తుంటాడు, ఈమెను మంచి కోసం ప్రయత్నం చేస్తుంటే ఇంకా మిగతా అధికారులు అందరూ వస్తుంటే వీళ్ళ వెనకాల ఇంకా వీళ్ళకి ఇట్లాంటి యక్షిణ టైపులు రక్తరాక్షసులు ఇంకొందరు ఉంటారు. వాళ్ళు వీళ్ళకి సహకరిస్తారు. పోలీసు శాఖనేమో ఇన్స్పెక్టర్ సహకరిస్తుంది. ఇన్స్పెక్టర్ తల్లిని కూడా చంపేసి రక్తం తాగేస్తాడు. సో అట్లా షాండీ క్యారెక్టర్ని డిఫరెంట్గా డిజైన్ చేయడం జరిగింది. అతను ఆ బాడీ లాంగ్వేజ్ ఆ నల్లటి పర్సనాలిటీ అయింది. ఆ మంచి ఫిజిక్స్ 6 ప్యాక్ బాడీని అరనగ్నంగా చూపించినప్పుడు అతను ఏ రకంగా అయితే కండలు జరిగి ఉన్నాడో ఆ తర్వాత అతను బాడీ ఏ రకంగా ఇది ఎఫెక్ట్ అయినప్పుడు ఎలా చూపిస్తారో అదంతా కూడా డిఫరెంట్గా చూపించారు. సో ఒక డిఫరెంట్ సినిమాకి హీరోయిన్ మెయిన్ కళ్యాణి ప్రియదర్శన్ అనే హీరోయిన్ లేకపోతే ఈ సినిమా లేదేమో అన్నంత గొప్పగా దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూసర్గా ఉన్నందుకు ఈ సినిమాకి ఇంత హైప్ వచ్చింది. తెలుగు మలయాళ భాషలో ఒకే రోజు ఒక మలయాళంకు రిలీజ్ చేసిన ఒక రోజు తర్వాత తెలుగులో రిలీజ్ చేసినా కూడా ఇక్కడ మంచి హిట్ టాక్తో దూసుకుపోతుంది. ఈ వారం వచ్చిన సినిమాలో అన్నిటికంటే ముందు ఉంది, కలెక్షన్స్ పరంగా కూడా దుమ్ము రేపుతుంది కొత్తలోక. చాప్టర్ 1 చంద్ర అనేది హీరోయిన్ క్యారెక్టర్ పేరు. ఆ చంద్రాన్ని టైటిల్ అనుకోండి. కొత్తలోక అనేది పెట్టి, కొత్త లోకం కూడా కాదు, మన గమనించండి, కొత్త లోక అని మలయాళం లాగానే పెట్టి ఆ కొత్తలోక చాప్టర్ 1 చంద్ర అని పెట్టారు ఈ సినిమాకి. అయినా కూడా రెస్పాన్స్ బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి పేరు సరిగ్గా ఉన్నా లేకపోయినా, ఈవెన్ ఒత్తులు సరిగ్గా ఇచ్చినా ఇవ్వకపోయినా సినిమాలో కంటెంట్లో దమ్ముంటే ఆడుతుంది. కంటెంట్లో లేకపోతే మనం ఏడ్చి గీపెట్టినా కూడా, మనము ఆత్మహత్యలు చేసుకుంటామని అన్నా కూడా, లేకుంటే చచ్చిపోతామని బెదిరించినా కూడా ఏం చేసినా జనాలు చూడరు. కంటెంట్ ఉంటే చూస్తారు. కంటెంట్ లేకపోతే ఒక కన్నడ వాళ్ళ ముఖ్యమంత్రి కుమారుడు చేసినటువంటి సినిమా కూడా, జాగ్వార్ సినిమాను కూడా ఇంటికి పంపించారు జనాలు. ఎందుకంటే కంటెంటే ఇంపార్టెంటు. అది రాజమౌళి తీసిన సినిమా అయినా సరే కంటెంట్ లేకపోతే ఇంటికి పంపిస్తారు నిర్దాక్షిణ్యంగా, డౌటే లేదు. ఎంత జాగ్రత్తగా తీస్తే తప్ప జనాలు ఆకట్టుకోదు. బాగున్న సినిమాని ఎవడు ఆపలేడు. ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ తప్ప ఒక్క తెలిసిన ముఖం లేదు మనకి. మరి ఎందుకు చూస్తున్నారు జనాలు? లాస్ట్కు దుల్కర్ సల్మాన్ని మనకి స్పెషల్ అట్రాక్షన్ కింద చూపించి మరియు అని ఆయన ఫేస్ వేయకుండా ఆయనను చూపించారు స్పెషల్ అపీరెన్స్ కింద. ఇక్కడ ఈ కూలీ ద్వారా ఫేమస్ అయినటువంటి ఎవరైతే సహాయ నటుడు అందులో విలన్గా చేసిన అతను ఉన్నాడో అతన్ని ఈ సినిమాలో మనకి ఒక స్పెషల్ అపీరెన్స్ ఒక లాస్ట్ సన్నివేశంలో జస్ట్ అలా చూపిస్తారు మనకి. ఎందుకంటే మనకి ఆ వ్యక్తి ఇలా అలా కనబడి మలయాళంలో ప్రముఖ నటుడు అతను. ఇక మలయాళంలో హీరోగా చేస్తున్నటువంటి యాక్టర్ కూడా ఇందులో సెకండ్ హాఫ్లో రక్తపిశాచి లాగా అతను చేశాడు. ఈ మధ్య ఐడెంటిటీ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించినటువంటి వ్యక్తి అయిన, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన వ్యక్తి అతను కూడా మనకి ఇందులో కనబడడం జరిగింది. ఎందుకంటే దీంట్లో మనకి మెయిన్ ఎండింగ్లో కనబడేటువంటి ఈ నటులను మలయాళం నటులను కూడా మనం గుర్తుపట్టే రేంజ్లో ఇక్కడ గుర్తింపు ఉన్నటువంటి పేరు ఇప్పుడు ఈ సినిమాతో వచ్చేసింది. ఏ సినిమాతో? కూలీ సినిమాతో. ఆ నటుడే షోబిన్ షాహిర్ కనబడతాడు మనకి ఇందులో.
అట్లాగే ఐడెంటిటీ సినిమాతో ఆకట్టుకున్నటువంటి ఆ నటుడికి ఇంపార్టెంట్ పాత్ర ఇచ్చి టోవినో థామస్, అక్కడ మలయాళంలో పెద్ద స్టార్ అతను కూడా ఇందులో కనబడ్డాడు. లాస్ట్లో దుల్కర్ సల్మాన్ కనబడ్డాడు. ఈ మన కళ్యాణ్ ప్రియదర్శన్ ఉండనే ఉంది. సినిమా నిండుగా మంచి ఫోటోగ్రఫీ, మంచి యాక్షన్ సన్నివేశాలు, మంచి గ్రాఫిక్స్ పెట్టారు. ఇంకేముంది, కొత్త లోక చాప్టర్ 1 చంద్ర సూపర్ హిట్. అదన్నమాట సినిమాలో దమ్ముండి డిఫరెంట్ సినిమాగా మనకు సూపర్ హీరో సినిమాలు చూసాం, సూపర్ హీరోయిన్ సినిమాను చూపించే ప్రయత్నం చేశాడు రచయిత కమ్ దర్శకుడు. సో అతని ప్రయత్నం ఫలించిందా అంటే మ్యాక్సిమం ఫలించింది. మలయాళం సినిమాలు ఎప్పుడు డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళ యొక్క థాట్స్, వాళ్ళ యొక్క ఆ లెవెల్ వేరు. మొన్న ఈ మధ్య ఒక అతను మలయాళం సినిమాలను చూస్తారు, కంటెంట్ మా సినిమాలు చూడరు అంటే, కంటెంట్ ఉన్న సినిమా ఏ భాష అనేది జనం పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది ఎంటర్టైన్మెంట్ అంతే. బాగుంది అంటే ఏ భాషలో ఉన్నా కూడా ఆదరిస్తారనడానికి ఈ సినిమానే ఉదాహరణ. మొన్న సూపర్ షో అన్న వచ్చే సినిమా వచ్చింది. ఆ సినిమా కూడా మరి కంటెంట్ ఉంది, సినిమాలో నిలబడింది. సినిమా కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ఆడుతుంది. డామినిక్ ఆరున్ అనే పేరు ఎవ్వరికీ తెలియదు, కానీ ఈ సినిమా ద్వారా ఇప్పుడు కొత్తలో ఒక డైరెక్టర్గా ప్రముఖుడైపోయాడు. సో దుల్కర్ సల్మాన్ లాంటి హీరో, కళ్యాణి ప్రియదర్శన్ లాంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి హీరోయిన్తో చేసినటువంటి ఈ కొత్త లోక చాప్టర్ 1 చంద్ర సినిమాకి నేను ఇస్తున్నటువంటి రివ్యూ రేటింగ్ 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.